నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. అప్రాక్స్గా ఇది 7 years ఓల్డ్. ఇదంతా ఇంటి ముందు ఉన్న వరండా మోడల్ అయితే వచ్చింది. మెయిన్ డోర్కి ముందు కూడా మనకి ఐరన్తో అయితే సేఫ్టీ గ్రిల్ అయితే పెట్టేసి ఉంచారు డోర్స్. ఇదంతా మనకు ఆల్ వస్తుంది. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ అని తెలుస్తుంది. ఆల్ సైజ్ బాగుందండి. సీలింగ్ అయితే బేసిక్ మోడలు క్లాస్గా అనిపించింది. ఫ్లోరింగ్ అంతా కూడా ప్యూర్ మార్బల్స్ అండి. క్వాలిటీ తెలుస్తుంది. ప్రజెంట్ మార్బల్స్ కన్నా మంచి క్వాలిటీ అయితే అనిపిస్తుంది. డీసెంట్గా ఉంది. పెయింటింగ్ కూడా డీసెంట్గా అయితే చేశారు. హాల్ దగ్గర నుంచి కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి వే కనిపిస్తుంది. 2 bedrooms, అదేవిధంగా చూస్తున్నదంతా కూడా డైనింగ్ వస్తుంది. డైనింగ్ స్పేస్ కూడా వెరీ బిగ్ సైజులో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ వేసినా సరే ఇంకా స్పేసెస్గా అయితే మనకు అనిపిస్తుంది. రైట్ సైడ్ మళ్ళీ మనకి 2 bedrooms వచ్చాయండి. ఒక దానికి అటాచ్డ్ వచ్చింది, ఒకటైతే మనకి కామన్ వచ్చింది. ఇది సెకండ్ బెడ్రూము. బెడ్రూమ్ సైజు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. 6x6 చాలా ఈజీగా పడుతుంది. సేమ్ బేసిక్ మనకి సీలింగ్ మోడల్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్ అండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ కన్నా దాదాపుగా 50% పెరిగిందని చెప్పొచ్చు. పెద్ద బెడ్రూమ్ వచ్చింది. మంచి వెంటిలేషన్ వస్తుంది. సీలింగ్ కూడా మనకి చక్కగా డీసెంట్ సీలింగ్ బేసిక్ మోడలు. దీనిపైన కూడా మనకి ఇంకొక ఫ్లోర్ ఉంది కాబట్టి మనకి హీట్ ఇష్యూ అయితే రాదు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది. 2 కూడా వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు. అక్కడ నుంచి మళ్ళీ మన డైనింగ్కి వచ్చేస్తే కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి. కిచెన్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో అయితే డిజైన్ చేస్తారు. ఎల్ షేప్లో అయితే కిచెన్ పళ్ళు రావడం జరిగింది. పైన కూడా మనకి అటక్ కూడా ఎల్ షేప్లో వచ్చిందండి. వెంటిలేషన్ చక్కగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం అయితే సెల్ఫ్లు కనిపిస్తున్నాయి రైట్ సైడ్ వాల్ అంతా కూడా. మధ్యలో స్పేస్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. స్టవ్ బల్కి అదేవిధంగా సెల్ఫ్లకి మధ్యలో స్పేసు కంజెస్టెడ్గా లేదు, ఫ్రీగా వచ్చింది. డీసెంట్గా క్లాస్గా అనిపించింది. ఫ్లాట్ ఎక్కడ కూడా మనకి రిపేర్ వర్క్ అయితే లేదు. ఇంకా అలా వచ్చేసి మనం దిగిపోవచ్చు. రీసెంట్గా మనకి 2 times అయితే పెయింటింగ్ వేశారండి. దానివల్ల మనకి పెయింటింగ్ వేసుకునే అవసరం కూడా లేకుండా మనం గృహప్రవేశం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం అయితే సపరేట్గా వెరీ బిగ్ సైజులో అయితే పూజా రూమ్ ఇచ్చారు. మనం చూసిన అన్ని ఫ్లాట్లతో పోలిస్తే పూజా రూమ్లో ఇది ఫస్ట్ ప్లేస్ వస్తుంది. అంత పెద్ద పూజా రూమ్ అయితే ఏర్పాటు చేశారు నార్త్ ఈస్ట్ కార్నర్లో. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్ ఇచ్చారు. కొన్ని సెల్ఫ్లు ఉన్నాయండి. 2 వైపులా కూడా మనకి సెల్ఫ్లు వచ్చాయి. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి యూటిలిటీ వస్తుంది. ఇక్కడి నుంచి అయితే గాలి వెళ్తే ఎక్సలెంట్గా అయితే లోపలికి వస్తుందండి. టోటల్గా అయితే ఓపెన్ చేసి ఉంచారు యూటిలిటీ టోటల్గా. ఈ చివరిలో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది. పైన కూడా సింగిల్ అట్కౌట్ వచ్చింది. యూటిలిటీ మనకి స్పేసెస్గా ఉందండి. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి చాలా ఈజీగా యాక్సెస్ వస్తుంది. కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో వచ్చింది. 2 కూడా మనకి వెస్ట్రన్ మోడల్ వచ్చింది. ఫ్లాట్ అయితే డీసెంట్గా ఉందండి. మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది. 4th floor. టోటల్గా అయితే 5 floorలు వచ్చాయి. రీజనబుల్ కాస్ట్ చెప్పడం జరిగింది. ఇంచుమించుగా మనకి 7 years ఓల్డ్ యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం. కానీ రిజిస్ట్రేషను, లోను, క్లియర్ టైటిల్ అండి. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.